మనం చూస్తున్నాం చేవేళ్ల రాజకీయాలు, చేవేళ్ల పార్లమెంట్ రాజకీయాలు చూస్తున్నాం. 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు 2019లో పదవి పోగానే బీజేపీలో చేరారు. బీజేపీ నుండి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళారు. ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది? 2023లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం పోగానే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రాగానే, ప్రస్తుతం 2018లో గెలిచిన రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ను వదిలేసి కాంగ్రెస్లో చేరారు. ఎందుకు చేరారు? 2023లో రాష్ట్రంలో అధికారం పోగానే బీఆర్ఎస్ పార్టీ అప్పటి వరకు సామాజిక అంశాన్ని గమనించింది. బీసీని ముఖ్యమంత్రి చేస్తాని, దళితుని ముఖ్యమంత్రి చేస్తాని చెప్పి మా కళ్ళబొల్లి మాటలు చెప్పిన బీఆర్ఎస్ కూడా ఇప్పుడు 2024లో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని ఈ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ నిలబెట్టడం జరిగింది. అంటే మనం చెప్పుకుంటే ఇంకా రాజకీయ పార్టీల గురించి ఉన్నాయి. మనం 3 ఎందుకు ప్రధానంగా చెప్పుకుంటున్నాం అంటే, ఇటు కాంగ్రెస్లు ఉన్న వాళ్ళు కానీ, బీఆర్ఎస్లు ఉన్న వాళ్ళు కానీ, బీజేపీలో ఉన్న అభ్యర్థులు ప్రజల సొమ్మును కోట్ల రూపాయలు సంపాదించుకొని పార్టీలు మారితే, అధికారం మారితే ఎక్కడ అవినీతి స్టాంపు పడుతుందో, ఎక్కడ ఈడీలు లేక కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు జైలు పంపుతుందన్న ఒక భయంతో పార్టీలు మారుతున్నారు. వాళ్ళు సంపాదించిన సంపదను దాచుకోవడానికి, మరింత కూడబెట్టుకోవడానికి పదవులు అవసరం పడ్డాయి. రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఈరోజు పార్టీలను మనము బట్టలు మార్చకుండా తేలికంగా రాజకీయ పార్టీలు మారుతున్నారు. కండువలు మారుతున్నాయి, జెండాలు మారుతున్నాయి, వాళ్ళ విధానంలో మార్పు వచ్చింది. మరి ఎందుకు ఈ దుస్థితి ఏర్పడ్డది? మరి పార్టీ ఫిరాయింపుల చట్టం లేదా భారతదేశంలో? ఈ రాష్ట్రంలో శాసనసభ చేయలేదా? భారత పార్లమెంటు చేయలేదా? మరి వీళ్ళకి ఎందుకు వర్తిస్తలేదు? ఒక పదవి నుంచి ప్రజలు గెలిపించినాక, ఒక పదవి కట్టబెట్టినాక, ఆ పదవులు ఉండంగానే ఇంకో పార్టీ మారడం అంటే ఓట్లు వేసిన వాళ్ళందరూ మెడలు పోయినట్టు కదా. ఆ చట్టాన్ని అమలు చేసే వాళ్ళు కూడా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు, చట్టం ఉల్లంఘన చేస్తున్నారు. సామాన్య ప్రజల మీద చట్టాలు కొరడబట్టి చూపిస్తారు, వాళ్లకు వర్తించదని చేస్తారు. ఈరోజు మనం చూసుకుంటే మెజార్టీగా ధనవంతులు రాజకీయాలు చేయడం అనే పరిస్థితికి వచ్చేసింది. డబ్బు ఉంటేనే రాజకీయాలు చేయాలనే రాజకీయ రంగాన్ని, రాజకీయ వ్యవస్థను ఒక వ్యాపార రంగంగా మార్చడం జరిగింది. ఈరోజు మన గ్రామాలకు వెళ్తే మేము చాలా విచిత్రం ఏంటంటే, ఇది విచిత్రం కాదు, చాలాసార్లు మేము చూస్తున్నదే, కానీ చెప్పక తప్పట్లేదు. మేము గ్రామాలకు వెళ్తే ఏం కరపత్రాలు ఇస్తారు, ఓటుకి ఎంత ఇస్తారో చెప్పండి అంటున్నారు. అంటే ఒక ఓటు వ్యవస్థను ఈరోజు ఓటు బ్యాంకు, ఓటు వెళ్ళి ఆ బ్యాలెట్ పేపర్లో పడాలంటే, ఆ ఈవీఎంలో బటన్ నొక్కాలంటే ఓటుకి ఎంత అనే బేరం కాడికి ప్రజల్ని ఆలోచింపచేస్తారంటే, ఈ రాజకీయ వ్యవస్థను, ఈ భారత రాజ్యాంగ వ్యవస్థను ఒక వ్యాపారమయంగా మార్చారంటే ఇంతకన్నా దుర్మార్గమైన పార్టీలు ఇంకా ఎక్కడ ఉండవని ఆలోచన చేయాలి. వాళ్ళ పదవుల కోసం, వాళ్ళు కూడబెట్టుకున్న ధనాలను అలాగే నిల్వ చేసుకోవడం కోసం, వాళ్ళు సంపాదించుకున్న సంపదను పోగు చేసుకొని కాపాడడం కోసం ఈరోజు పార్టీలు మారుతున్నారు, ప్రజల గొంతుకొస్తున్నారు, చట్టాలను ఉల్లంఘిస్తున్నారు, రాజ్యాంగాన్ని తుంగలదొక్కుతున్నారు. రేపు ఈరోజు ఎప్పుడైనా ఈ 13 తారీఖు లోపు ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు ప్రజలు ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన వారిని ప్రజలు ప్రశ్నించాలని మేము పిలిపి ఇవ్వడం జరుగుతున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది కాబట్టి ప్రజలు దానికి అధికారం ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ 1991 నుంచి పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు తీసుకొచ్చింది, విదేశీ విధానాలు తీసుకొచ్చింది. మన
బ్యాంకులను ప్రైవేటీకరణ చేసింది, మన వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేసింది, మన కంపెనీలను మూత మూసింది. ఐడిపిఎల్ లాంటి కంపెనీలు పెద్ద పెద్ద పరిశ్రమలను, ప్రభుత్వ పరిశ్రమలను మూత మూసి ప్రైవేటీకరణ చేసింది. ఈరోజు మనం ఏదైనా చేసుకోవాలంటే ప్రైవేట్ వాళ్ళ చేతిలో మనము ఒక కీలు బొమ్మలాగా ఉన్నాం. ఒక ఆర్థిక లావాదేవీ చూసుకునే ప్రైవేట్ రంగంలో ఒక మన అమ్ముడు పోయే సరుకులాగా అయిపోయినాం. అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం. రేపు భారతదేశంలో అధికారం వచ్చినా పెట్టుబడిదారి ఆర్థిక విధానాలు వేస్తుంది, అదే పన్నులు మోస్తుంది, అదే భారాలు మోస్తుంది, అన్నిటి చేసేది కూడా కాంగ్రెసే. మరి కాంగ్రెస్ నమ్మలేని ప్రజలు భారతదేశంలో బీజేపీకి అధికారం తెచ్చారు 10 ఏళ్ల కింద. మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో ఏం చేస్తుందంటే మనందరికీ తెలుసు. మతాన్ని అడ్డు పెట్టుకొని దేశాన్ని మరోసారి పరిపాలన చేయడానికి ఇప్పుడు మతాన్ని ప్రజల్లో పెట్టారు. 370 యాక్ట్ తీసుకొచ్చారు, సిఏఏ తెచ్చారు, రామ మందిరం అంటున్నారు, ఊళ్ళలో బొడ్రాయి అంటున్నారు, మన పిల్లలకు మాలలు వేస్తున్నారు, మన పిల్లల్ని మతాన్ని వైపు తీసుకెళ్తున్నారు. మేము మళ్ళీ ఈసారి 400 ఎంపీలు గెలిస్తే పార్లమెంట్లో రాజ్యాంగాన్ని రద్దు చేస్తామనేటట్టు ఇప్పుడు ఎన్నికల్లో చెప్తున్నారు. మనం సంపాదించుకున్న స్వాతంత్ర్యం ఏంటి? స్వాతంత్రానంతరము మనం రాజ్యాంగాన్ని రాసుకున్న రాజ్యాంగ విలువలు ఏంటి? డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన నేతృత్వంలో జరిగిన రాజ్యాంగానికి ఎక్కడ భారతదేశము తలొక్కింది? ఎవరు రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నారు? రాజ్యాంగ హక్కులను ఎవరు కాపాడలేకపోతున్నారు? రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తున్నారు? అంటే రాజ్యాంగ స్థానంలో మన ధర్మశాస్త్రాన్ని తీసుకురావడం. ఈ దేశానికి రాజ్యాంగం అవసరం లేదు, ఒకే భాష కావాలి, ఒకే మతం కావాలి, ఒకే దేశం కావాలనే ఒక కళ్ళబొల్లి మాటలు చేయడం జరుగుతున్నది. రాజ్యాంగం ప్రకారం సెక్యులర్ దేశం, రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో అందరు నివసించడానికి హక్కు ఉంది, ఈ దేశంలో అన్ని మతాలను గౌరవించుకోవడానికి హక్కు ఉంది, ఈ దేశంలో అందరూ సమానంగా బతికే హక్కు ఉంది, ఈ దేశంలో అందరికీ చట్టం వర్తిస్తట్టు ఉంది. వాటన్నిటి కాదని మేము రాజ్యాంగాన్ని మారుస్తాం, మా విధానమే మతం అని ప్రజల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ ప్రభుత్వము రేపు మళ్ళీ గెలిస్తే ఈ నలుగురం కూడా ఒక దగ్గర మాట్లాడుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. 10 మంది ఒక దగ్గర గుంపుగా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. నాది ఇది మతం, నాది ఇది కులం అని నేను భారతీయులని మెడలో పెద్ద బోర్డేసుకొని తిరగవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో ఏర్పడుతుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వము చెప్పే మత కల్లాల మాటలను, మత ఉన్మాద చర్యలను ఈ ఎన్నికల్లో మీరందరూ ఖండించాలని, తిరస్కరించాలని మేము అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వీటి రంగులు వేరు కావచ్చు, జెండాలు వేరు కావచ్చు, కండువలు వేరు కావచ్చు, వీరి ఎజెండా మాత్రం అంతా ఒకటే. వీరి ఎజెండా అంతా ఒకటే. ఎన్నికల సమయంలో అధికారం కోసము కులాల మధ్య కొట్లాటలు ఉంటాయి, మతాల మధ్య కొట్లాటలు ఉంటాయి, ప్రాంతాల మధ్య కొట్లాటలు ఉంటాయి, ఊరిలో గల్లీ గల్లీ కొట్లాటలు ఉంటాయి. అవసరమంటే అన్నదమ్ముల మధ్యలో కొట్లాట పెట్టే పార్టీలు ఇవి. వీరు అధికారం కోసం ఏదైనా చేయగలుగుతారు, ఇంకేదైనా చేయగలుగుతారు. ఇప్పటి వరకు మనం చూసుకుంటూ వచ్చాం. రేపు భారతదేశం ఒక సుభిక్షంగా అభివృద్ధి పరంగా ఉండాలంటే ఈ పార్టీలకు ఈ 18వ లోక్సభ ఎన్నికల్లో ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది. మరి ఎవరిని ఎన్నుకోవాలి? ఎవరు కనిపిస్తున్నారు మనకు? మరి కమ్యూనిస్టులేమో, మా మిత్రులేమో కాంగ్రెస్ అంటే పోతున్నారు, వాళ్ళకి 1-2 సీట్లు ఏమైనా అడ్డుపోతున్నారని మీరు ఆలోచన చేయొచ్చు. మీరు చూడండి, మనం ఈవీఎం దగ్గర పోగానే పైన మనం 3-4 బటన్లే చూస్తాం. ఓటేసేటప్పుడు ఈవీఎం దగ్గర పోగానే 3-4 బటన్స్ మాత్రం చూస్తాం తప్ప మిగతా 40 బటన్లను మనం మళ్ళా ఆలోచించాం. ప్రజల గురించి మాట్లాడే గురించి ఆలోచించాం. ప్రజల గురించి ఇట్లా రాతపూర్వకంగా రాసుకొచ్చి మీ ముందర పెట్టే గురించి ఆలోచించాం. ఇలా జాతకాలు బట్ట బయలు చేసి ప్రజల ముందు పెట్టే గురించి ఆలోచించాం. ఎంతసేపు ఈయన గెలిస్తే భారతదేశంలో అధికారం ఉంటాడు, ఆయన గెలిస్తే అధికారం ఉంటామని చెప్తాం. కానీ రేపు జరగబోయే ప్రమాదం ఏమిటా ప్రమాదం? ఇప్పటికే మనకు ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు,
ఢిల్లీలో సంవత్సరాల తరబడి నెలల తరబడి ఎండకు వానకు పంజాబ్ రైతులతో పాటు దేశవ్యాప్తంగా రైతు చట్టం చేయాలి, రైతులకు న్యాయం చేయాలని పెద్ద ధర్నాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఈ దేశంలో వ్యవసాయ రంగం బాగుపడిందా? లేదు. రాజ్యాంగం రక్షించబడుతుందా? లేదు. మహిళలకు రక్షణ ఉందా? లేదు. పోలీస్ స్టేషన్ కానీ లేక అధికారుల దగ్గర పోని ఎక్కడైనా రెవెన్యూ అది ఎవరి దగ్గరికి వెళ్తే ఏమన్నా న్యాయం జరుగుతుందా? లేదు. న్యాయపరంగా ఆలోచించే వాళ్ళ గురించి మీరు ఈవీఎంలో చదవండి. న్యాయపరం గురించి చేసే వాళ్ళ మీరు అధ్యయనం చేయండి. మేము ఎంసీపీగా చెప్తున్నాం, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు మద్దికాయల ఓంకార్ గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఈ తెలంగాణ గడ్డ మీద 10 లక్షల ఎకరాల భూములు పంచారు. 3000 గ్రామాలను స్వరాజ్య గ్రామాలుగా మార్చారు. అలాగే ఈ చేవెళ్ళ పరిధిలోని వికారాబాద్ ప్రాంతంలో అనేక భూ పోరాటాలు జరిగినాయి. శేర్లింగంపల్లి ప్రాంతంలో 17 బస్తీలు కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి నాయకత్వంలో వేయడం జరిగింది. మా మీద అనేక కేసులైనాయి, అనేక సార్లు జైలు పోయినాం. మేము ఎక్కడ కూడా కౌన్సిలర్ సర్పంచ్ లేము. 17 బస్తీలు మా నాయకత్వం వేయడం జరిగింది. అనేక భూ పోరాటాలు చేశాం. 100 రోజుల ఉపాధి హామీ కావాలని కొట్లాడాం. అందరికీ సమాన పని కావాలని కొట్లాడాం. ఉద్యోగ భద్రత కావాలని కొట్లాడాం. ప్రైవేట్ రంగాన్ని రద్దు చేయాలని కొట్లాడాం. గ్రామ పరిపాలన వ్యవస్థ యూఈడిసి గ్రామ డెవలప్మెంట్ కాకుండా రాజ్యాంగ పరంగా సర్పంచులే పరిపాలన చేయాలని కొట్లాడాం. మహిళలకు భద్రత కావాలని కొట్లాడాం. అన్ని రకాలుగా ప్రజల నుంచి మాకు ప్రజల మద్దతు ఉండి కొట్లాడే వాళ్ళు మా గురించి కూడా మీరు ఈవీఎంలో చూడాలి.